శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. శాసనసభ్యులు శ్రీ నడుకుర్తి ఈశ్వరరావు గారిని PC Dinesh Nag from Gujarat, SI Jahid Khan, C Budram Korsa, HC Naresh Kumar Dhruv, PC Baman Sodhi, PC Dumma Makkami, PC కోటల్లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్పీ గారు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ దినకర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు గొండు శంకర్ గారు, ఈశ్వరరావు గారు, పోలీసు ఉన్నతాధికారులు జరిగిన ఇంకా మనకి చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం పోలీసు వ్యవస్థలో ఉంది. ఒకప్పుడు నక్సలిజం విపరీతంగా ఉండేది. నక్సలిజంతో
చాలా సమయం వెచ్చించేవాళ్ళు. నక్సలిజంని లేకుండా చేయాలని చాలా శ్రమపడి చాలా ప్రయాసం వచ్చి ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రమే కాదు దేశంలో నక్సలిజం లేకుండా మనం చేయగలిగామంటే ఇందులో పోలీస్ వ్యవస్థ పాత్ర చాలా కీలకంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు అమాయకులే సైబర్ క్రైమ్స్లో మనం చూసాం. ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈ మధ్య చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సైబర్ క్రైమ్లో ఈరోజు మోసపోతున్న విషయం మన ముందే మనం చూస్తున్నాం. దీన్ని మనం అరికట్టాలంటే ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పించకపోతే మనకి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ సైబర్ క్రైమ్స్ మీద ఉంది. దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనందరం ఆలోచన చేయాలి. గతానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళు, నిరంతరం ఫీల్డ్లో ఉండేవాళ్ళు. ఈరోజు మనకు అదృష్టం ఏమిటంటే మన చేతిలో టెక్నాలజీ వచ్చింది కాబట్టి పూర్వంలాగా కష్టపడకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని మనం పని చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే ఎక్కడికైనా సరే మనం డ్రోన్ పంపిస్తే అక్కడ ఏ విషయాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలకి రేపు భవిష్యత్తులో ఎటువంటి విఘాతం కలుగుతుందో తెలుసుకునే పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మనందరం గుర్తుపెట్టాం. పట్టి పీడిస్తున్నటువంటి వ్యవస్థ మనకి డ్రగ్స్, గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. గత 5 సంవత్సరాలు వ్యవస్థ నిర్వీర్యం కావటం వల్ల, దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన ప్రాంతంలో కానీ విపరీతంగా గంజాయి డ్రగ్స్ పెరిగిపోయాయి. దీనివల్ల సమాజానికి ఉపయోగపడినటువంటి యూత్ చెడిపోయే పరిస్థితి ఉంది. తద్వారా మహిళల మీద కూడా అఘాయిత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి. మనం వచ్చాం 16 మాసాలే. నేను గతసారి కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో గంజాయి కానీ మారక ద్రవ్యాలు కానీ లేనటువంటి రాష్ట్రంగా చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. దానికి అనుగుణంగా ఒక ఈగలనే వ్యవస్థను కూడా పెట్టాం. స్థానిక పోలీస్ వ్యవస్థతో అనుసంధానం చేసుకొని ఈరోజు మనం గంజాయిని కొంతవరకు మనం అరికట్టగలిగినాం, డ్రగ్స్ని కొంతవరకు అరికట్టగలిగాం. కానీ ఇంకా అనుకున్నంత స్థాయిలో లేదు. ఎస్పీ గారు, కలెక్టర్ గారు చాలా విషయాలు మనకి తెలియజేశారు. ఎక్కడైనా సరే, ఒక రాష్ట్రం అయినా, ఒక జిల్లా అయినా, ఒక గ్రామం అయినా అభివృద్ధి చెందాలన్నా, ఆనందంగా ఉండాలన్నా తప్పనిసరిగా శాంతి భద్రతలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి. తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున ఎవరైతే ఈ దేశం గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, శాంతి భద్రతల్ని కాపాడడానికి త్యాగాలు చేసి అమరవీరులయ్యారో వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి గుర్తించుకొని వారికి సంతాపం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం మనందరం కూడా తెలుసు. ఈ దేశంలో
నక్సలిజం పూర్తిగా పోయింది. ఈ దేశం మొత్తంలో ఇంకా 3 జిల్లాల్లోనే ఇంకా కొంచెం ఉంది. అది కూడా కొద్ది రోజుల్లో ప్రారంభంలోనే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలామంది నక్సలైట్స్ అందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి లొంగిపోయి శాంతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అటువంటి సమస్యలు మనకి చాలా వరకు తీరయ్యాయి. ఒకప్పుడైతే మత ఘర్షణలు విపరీతంగా ఉండేవి, ఈరోజు మత ఘర్షణలు లేవు. ఒకప్పుడైతే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించాం. అయితే ఈరోజు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ మనకు వచ్చాయి, కొత్త సమస్యలు మన ముందున్నాయి. దాన్ని కూడా మనం చాకచక్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలపైన చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలపైన అగత్యాలు జరుగుతున్నాయి. దీని మీద మనం